ఓపెన్ టాక్కి స్వాగతం. జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీలో రోజుకొకరికైతే జలకిస్తున్నాడు. మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పటి వరకు అనేక మంది నేతలు ఆ కోవలో ఉన్నారు. కీలక నేతలుగా చెప్పుకునే జోగి రమేష్ కానివ్వండి, లేదా నిన్న ఉషాశ్రీ చరణ్ కానివ్వండి, ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నారాయణ స్వామి కానివ్వండి, వీళ్ళందరికీ కూడా ఇప్పుడు టికెట్ ఉందా లేదా, కాన్స్టిట్యున్సీలు మారుస్తారా అని తీవ్ర అనుమానంలో ఉండి ఒకంత అసంతృప్తిలో కూడా ఉన్నారు. ఆల్రెడీ 42 మంది తిరుగుబాటు జెండా ఎగరవేయడంతో వీళ్ళందరినీ కూడా బెంగళూరు మిథున్ రెడ్డి ఫామ్ హౌస్కి తీసుకెళ్లి మాట్లాడే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఆ ప్రయత్నాలు కూడా సఫలం కాలేదు. దీంతో జగన్మోహన్ రెడ్డి స్వయంగా రంగంలో దిగి ఒక్కొక్కరిని బొజ్జగించే ప్రయత్నం అయితే చేస్తున్నాడు. బట్ అసమ్మతి కాలం ఎప్పుడు ఆ ఉప్పెన్లా పేలుతుందో ఎవరికీ తెలియని పరిస్థితి. ఇక ఇదే సమయంలో ఇప్పుడు రోజా వంతు కూడా వచ్చినట్టుగా తెలుస్తుంది. రోజాకు కూడా ఈసారి నగరీ నుంచి దాదాపుగా వైసీపీలో టికెట్ లేనట్టుగానే తెలుస్తుంది. నగరం నుంచే కాదు, అసలు ఈసారి వైసీపీలో రోజాకైతే టికెట్ లేనట్టుగానే తెలుస్తుంది. ఎందుకంటే నగరీలో తీవ్ర వ్యతిరేకత మూటగట్టుకున్న నాయకురాలుగా రోజాకైతే పేరు పడింది. వీళ్ళు సంగతి పక్కన పెడితే సొంత పార్టీ నేతలే, ద్వితీయ శ్రేణి నేతలు కానివ్వండి, లేదా జిల్లా స్థాయి నేతలు కానివ్వండి, రోజాకి కన్నా ఈసారి టికెట్ ఇస్తే మేము మూకొంగడిగా రాజకీయ అంటే దూరంగా ఉంటాం, వైసీపీ పార్టీకి అవసరమైతే ప్రతిపక్షానికి పనిచేసి వాళ్ళని గెలిపించే ప్రయత్నం చేస్తాం తప్ప రోజాని నిలబెడితే మేము ఎట్టి పరిస్థితుల్లో వైసీపీకి పనిచేయమని చెప్పి వాళ్ళంతా కూడా భీష్మించుకుని కూర్చున్నారు. సో ఈ నేపథ్యంలో రోజా పరిస్థితి అయితే చాలా గొడ్డు పరిస్థితిగా మారింది. తాజాగా తిరుమల వెళ్ళిన సందర్భంగా కొంతమంది విలేకరులు దీనిపై ప్రశ్నించిన నేపథ్యంలో టికెట్ నాకు ఇవ్వకపోయినా పర్లేదు, ఎవరికి ఇచ్చినా కానీ నాకు ఎటువంటి అభ్యంతరం లేదు, నేను కలిసి పనిచేస్తానని చెప్పి రోజా కొన్ని వ్యాఖ్యలు చేసింది. సో ఈ వ్యాఖ్యల వెనక అర్థం ఏంటయ్యా అంటే జగన్మోహన్ రెడ్డి దాదాపుగా నగరీ నుంచి రోజాకి టికెట్ లేదని చెప్పి ఎప్పటికే సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. సో దాంతోనే రోజా తిరుమలలో అయితే ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది. అదే సందర్భంలో ఇదంతా ప్రతిపక్షాల ఆరోపణలో సునకానందం పొందుతున్నారని చెప్పి మరికొన్ని ఆరోపణలు చేసింది. ఇక్కడ రోజా ఒక స్పష్టత ఇవ్వాలి. నిజంగా వేరొకరు వ్యక్తి ఇస్తే రోజా పనిచేయడానికి సిద్ధంగా ఉందా? అక్కడ ప్రతిపక్షాలు చెప్పింది అబద్ధం కావచ్చు, పోనీ మీడియా అబద్ధం చెప్పింది అనుకోవచ్చు. బట్ నాకు కాకుండా ఎవరికి ఇచ్చినా పనిచేస్తానని రోజా ఎందుకు చెప్పింది? ఎందుకు కాన్ఫిడెంట్గా 2024 ఎన్నికల్లో వైసీపీ నుంచి నగరీలో నేనే పోటీ చేస్తున్నానని చెప్పి ఎందుకు కాన్ఫిడెంట్గా రోజా చెప్పలేకపోయింది? అంటే రోజా దగ్గర కాన్ఫిడెన్స్ లేదంటేనే జగన్మోహన్ రెడ్డి టికెట్ ఇవ్వటం లేదని అర్థం. ఈ విషయం దాదాపుగా రోజా వరకు కూడా చేరింది. బట్ రోజా ఏంటంటే అసంతృప్తిని ఇతర నేతల్లాగా తన అసంతృప్తిని అయితే బయటికి వ్యక్తం చేయలేని పరిస్థితి. ఎందుకంటే రోజాకి జగన్మోహన్ రెడ్డి మ్యాక్సిమం అవకాశాలు కల్పించాడు. వాస్తవానికి వాళ్ళు రోజా ఎమ్మెల్యే అవడమే కష్టం అనుకున్నారు, అలాంటిది మినిస్టర్ కూడా అయింది. సో కాబట్టి జగన్మోహన్ రెడ్డి మ్యాక్సిమం అవకాశాలు కల్పించాడు కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి టికెట్ ఇవ్వకపోయినా రోజా నోరు తెరిచే పరిస్థితి అయితే లేదు. పోనీ వేరొక పార్టీలోకి వెళితే అసలు వేరొక పార్టీలో రోజాను ఆహ్వానించే పరిస్థితే లేదు. పోనీ కాన్స్టిట్యున్సీ ఏమైనా మారుస్తారా అంటే కాన్స్టిట్యున్సీ మారిస్తే ఇంతకంటే దారుణమైన పరిస్థితులు ఎదుర్కోవాలి. అసలు సొంత ఇలాకాలోనే రోజా మాకు వద్దు మహాప్రభు అని చెప్పి 2 చేతులు ఎత్తి నమస్కారం పెట్టే పరిస్థితి. అలాంటి రోజాని వేరొక కాన్స్టిట్యున్సీలు ఎత్తే ఆ కాన్స్టిట్యున్సీ నిండా మునిగిపోద్ది. అక్కడ కనీసం ద్వితీయ శ్రేణి నేతలు కూడా రోజాని స్వాగతించే పరిస్థితి లేదు. బేసిక్గా నోరు మంచిది అయితే ఊరు మంచిది అవుద్దని ఒక సామెత ఉంది. బట్ రోజాకి నోరు మంచిది కాకపోవడం వల్ల ఇలాంటి శత్రువులందరూ కూడా పెరిగారనే ఒక వాదన అయితే ఉంది. నగరీలో గతంలో 2019లో రోజా గెలుపు కోసం కృషి చేసిన వారిని రోజా గెలిచిన తరువాత దూరం పెట్టింది, వాళ్ళను పట్టించుకోలేదు, అందులోనూ మంత్రి అయిన తరువాత ఇంకా దూరం పెట్టిందనే ఒక వాదన అయితే బలంగా ఉంది. సో అందుకనే నేతలకు రోజాకి మధ్య వైర్యం ఎందుకు ముదిరిందయ్యా అంటే అందుకే ముదిరింది. ఎప్పుడైతే గెలుపు కోసం పనిచేశారో వాళ్ళని గెలిచిన తర్వాత నిర్లక్ష్యం చేసింది. సో దాంతో ద్వితీయ శ్రేణి నేతలందరూ కూడా చిర్రెత్తుకొచ్చింది. ఆ రోజు నెత్తిమే పెట్టుకుని గెలిపిస్తే ఈరోజు మనల్ని దూరంగా పెట్టి కనీసం మనం ఏ రోజు అడిగినా కానీ మాట్లాడిన పరిస్థితి ఉందని చెప్పి వారంతా కూడా తీవ్ర స్థాయిలో వ్యతిరేకిస్తున్నారు. అలాగే రోజా ఎమ్మెల్యేగా వచ్చిన తర్వాత నగరీలో అనేక అవినీతి అక్రమాలు జరిగాయని బహిరంగంగా వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు. ప్రతిపక్షాల దాకా మనం అక్కర్లా, స్వయంగా బహిరంగంగా వైసీపీ నేతలే రోజాను అయితే విమర్శిస్తున్నారు, అనేక అక్రమాలు జరిగాయని. గతంలో వాస్తవానికి రోజా ఏపీఐఐసి చైర్మన్గా ఉండేది. సో ఆ చైర్మన్ అనే పదవి అనేది ఏమి చిన్నది కాదు, పెద్ద పదవే. మనకు ఇప్పుడు రాష్ట్రానికి వచ్చే పరిశ్రమలన్నింటికి కూడా భూమి కేటాయింపు అనేది ఏపీఐఐసి ద్వారా జరుగుతుంది. దానికి చైర్పర్సన్ పదవి అయితే రోజాకి ఇవ్వడం జరిగింది. వాస్తవానికి పదవి మంచిదే. అయితే మంత్రివర్గ విస్తరణ సమయంలో రోజాకి మంత్రి పదవి రావటం లేదని తెలిసి అలకతో ఏపీఐఐసి పదవికి రాజీనామా చేయడం జరిగింది. ఆ చైర్పర్సన్ పదవికి రాజీనామా చేయడం జరిగింది. దాదాపు ఒక 3-4 నెలల ముందే రాజీనామా చేయడం జరిగింది. దాంతో తప్పని పరిస్థితుల్లో మంత్రివర్గ విస్తరణలో రోజాకి మంత్రి పదవి ఇవ్వాల్సి వచ్చింది. వాస్తవానికి రోజాకి మంత్రి పదవి ఇవ్వాలని జగన్మోహన్ రెడ్డికి లేదు, అలాగే సొంత కాన్స్టిట్యున్సీలో కూడా రోజాకి మంత్రి పదవి ఇవ్వొద్దని చెప్పి తీవ్ర వ్యతిరేకత కూడా వ్యక్తమైంది అప్పట్లో. అయినప్పటికీ ఏపీఐఐసి పదవికి రాజీనామా చేసిన నేపథ్యంలో గత్యంతరం లేక జగన్మోహన్ రెడ్డి అయితే రోజాకి మంత్రి పదవి ఇవ్వడం జరిగింది. వాస్తవానికి ఎమ్మెల్యేగా గెలవడమే కష్టం అనుకున్న రోజా ఈరోజు మంత్రి స్థానంలో కూడా కూర్చుంది.
తెలుస్తుంది. అయినప్పటికీ కింది నుంచి తనకు పనిచేసిన కార్యకర్తలను అయితే పూర్తిగా నిర్లక్ష్యం చేసినట్టుగా తెలుస్తుంది. ఇక అలాగే అదే సమయంలో తన నోటి దూల ద్వారా అంటే మాటలు మాట్లాడటం ద్వారా అలా గతంలో కూడా ఆ టీడీపీ నేతల మీద కానివ్వండి ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది. సో దీనివల్ల కూడా రోజా కొంత చెడునైతే మూటగట్టుకున్నట్టు లోకల్ కాన్స్టిట్యున్సీలో వ్యతిరేకతను మూటగట్టుకున్నట్టుగా చెప్తున్నారు. గతంలో రోజా గెలవటమే గగనం అయిపోయింది. 2019లో జగన్మోహన్ రెడ్డి అంతవేవులో కూడా రోజా చావు తప్పి కన్నులొట్టపోయినట్టుగా కేవలం 2000 ఓట్ల మెజార్టీతోనే ఏంటో గెలిచినట్టుగా ఉంది నగరీ నుంచి. సో వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా భారీ మెజార్టీతో అక్కడ తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని చెప్పి సర్వేలు చెప్తున్నాయి. అందుకనే రోజాని ప్రధానంగా ఎందుకు మారుస్తున్నాయి అంటే కనీసం ఆ వైసీపీ పార్టీ గౌరవప్రదమైన స్థానాన్ని నిలబెట్టుకోవాలి, కనీసం గౌరవప్రదమైన ఓట్లను పొందాలనే ఉద్దేశంతోనే అక్కడ అభ్యర్థిని మార్చాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి నిర్ణయించినట్టు తెలుస్తుంది. ఈ విషయం ఆల్రెడీ రోజాకు కూడా చెప్పినట్టు రోజా కూడా ఆ సూచాయిగా అంగీకారం తెలిపినట్టుగా తెలుస్తుంది. అందుకనే విలేకరులు అడిగిన ప్రశ్నకు ఈసారి టికెట్ ఎవరికి ఇచ్చినా నేను పనిచేస్తానని చెప్పింది తప్ప 2024 ఎన్నికల్లో నగరీ నుంచి నేనే పోటీ చేస్తాను, జగన్మోహన్ రెడ్డి నాకే టికెట్ ఇస్తాడని చెప్పి రోజా స్పష్టంగా చెప్పలేకపోయింది. ప్రధాన కారణం రోజాకి టికెట్ రాదన్న విషయం అందరికీ అక్కడ జగన్మోహన్ రెడ్డి చెప్పే సంగతి రోజాకి తెలుసు కాబట్టే ఆ వ్యాఖ్యలు అయితే చేసినట్టుగా చెప్తున్నారు. అంటే ఇతర నేతలు ఇప్పుడు అంటే రోజా అని మనం మాట్లాడుకుంటాం కానీ ఆల్రెడీ జోగి రమేష్ పరిస్థితి కూడా అలాగే ఉంది, ముందు నుయ్యి వెనక్కి పోయేలాగా ఉంది. అనంతపురానికి చెందిన మంత్రి అయినటువంటి ఉషాశ్రీ చరణ్ ఉందో ఆవిడికి కూడా ఈసారి టికెట్ కష్టమేనన్న వార్తలు అయితే వస్తున్నాయి. నిన్న సీఎంఓ ఆఫీసు నుంచి పిలుపొస్తే హుటాహుటీని అయితే పరుగున వెళ్ళటం జరిగింది. ఏం జరిగింది అనేది ప్రస్తుతానికి అయితే తెలియదు. ఇదే సందర్భంలో మంత్రి నారాయణ స్వామి ఆయన ఉప ముఖ్యమంత్రిగా కూడా ఉన్నాడు. సో నారాయణ స్వామి పరిస్థితి కూడా ఏంటో తెలియని పరిస్థితి, ముందు నుయ్యి వెనక్కి పోయేలాగా ఉంది, ఆయన పరిస్థితి కూడా తెలియని పరిస్థితి. సో మంత్రుల పరిస్థితి ఇలా ఉంటే సాధారణ ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటి? 42 మంది వైసీపీ ఎమ్మెల్యేలు తిరుగుబాటు జెండా ఎందుకు ఎగరవేశారు? అందులో 3 మంత్రులు కూడా ఉన్నారు. అందులో రాయలసీమకు చెందిన వాళ్ళు, ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన వాళ్ళు మంత్రులు, ఒక 3 మంత్రులు కూడా ఉన్నారు. వీళ్ళందరినీ కూడా ఎవరైతే మిథున్ రెడ్డి తన బెంగళూరు ఫామ్ హౌస్లోకి తీసుకెళ్లి మీటింగ్ పెట్టి మాట్లాడినప్పటికీ కూడా ఈ 42 మందిలో ఎవరు కూడా ఆ మాట వినే పరిస్థితి కనపట్లేదు. మాకంటూ సొంత వర్గం ఉంది. ఒకవేళ నిజంగా జగన్మోహన్ రెడ్డి టికెట్ ఇవ్వకపోతే మా దారి మేము చూసుకుంటాము, గత 20 ఏళ్ళు 25 ఏళ్ళుగా రాజకీయాల్లో ఉన్నాం మేము, మాకు ఈసారి టికెట్ ఇవ్వకపోతే అది సమాజంలో తలెత్తుకోలేని పరిస్థితి, గెలిచినా పోయినా ఖచ్చితంగా రాజకీయాల్లోనే మేము ఉండాలి, మాకు ఇప్పుడు ఎవరో ఉత్తరాది సంస్థ చేసిన సర్వే ప్రకారం మా మీద వ్యతిరేకత ఉందని చెప్పి మమ్మల్ని తీసేస్తానంటే మేము ఊరుకునే పరిస్థితి ఉందని చెప్పి మిథున్ రెడ్డికి తెగేసి చెప్పినట్టుగా చెప్తుంది. దీంతో మిథున్ రెడ్డి వారిని సముదాయించలేక 2 చేతులు ఎత్తేయటమే కాకుండా ఇదే విషయాన్ని జగన్మోహన్ రెడ్డికి చెప్తే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు వారిని బొజ్జగించే ప్రయత్నం అయితే ప్రారంభించినట్టుగా తెలుస్తుంది. అందులో జోగి రమేష్ కూడా ఉన్నాడని చెప్పి ఇప్పుడు బోగట్ట, ఎందుకంటే మిథున్ రెడ్డి మాట వినలేదు కాబట్టి ఒక గ్రూపులుగా ఒక 5-6 మందిని 7-8 మందిని గ్రూపులుగా జగన్మోహన్ రెడ్డి పిలిచి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాడు. ఆల్రెడీ ఇప్పటికే ఒక వర్గానికి చెందిన దాదాపు 10-12 మందిని పిలిస్తే కేవలం 5-6 మంది మాత్రమే వెళ్ళినట్టుగా తెలుస్తుంది. మిగిలిన వారు జగన్మోహన్ రెడ్డితో భేటీకి కూడా సుముఖంగా లేరు. ఎందుకంటే టికెట్ ఉందా లేదా చెప్పండి, ఇక మాటలని నేనే ఓపిక అయితే మాకు లేదు, టికెట్ ఉంది అంటే ప్రజల్లోకి వెళ్ళి పనిచేస్తాం, లేదు అంటే మా భవిష్యత్ కార్యాచరణ ఏంటో త్వరలోనే ప్రకటిస్తాం, కాబట్టి ఏ విషయం చెప్పండి, ఆల్రెడీ చెప్పాల్సిందంతా మిథున్ రెడ్డి చెప్పాడు కాబట్టి ఇక టికెట్ ఉందా లేదో చెప్పాలని చెప్పి అయితే వాళ్ళు చెప్పినట్టుగా తెలుస్తుంది. సో ఇప్పుడు అదే కోవలోకి రోజా కూడా రావడంతో వైసీపీ వర్గాల్లో ఒకంత చర్చ తీవ్రమైంది. ఎందుకంటే రోజా ప్రతిసారి ఏదో ఒక సందర్భంలో వార్తల్లో ఉంటూనే ఉంటుంది, రోజా ఏదో కాంట్రవర్సీ చేసుకుంటూ వార్తల్లో ఉంటూనే ఉంటుంది. తన శాఖ ద్వారా పనిచేసి ఏ రోజు వార్తల్లోకి రాలేదు, కానీ తన చేష్టల ద్వారా కానివ్వండి, తన మాటల ద్వారా కానివ్వండి, ప్రతిరోజు ఏదో ఒక సందర్భంలో వార్తలు అయితే నిలబడుతూనే ఉంటుంది. సో అలాంటి రోజాకి ఈసారి టికెట్ లేదనడంతో వైసీపీ వర్గాలన్నీ కూడా దీని మీద తీవ్రంగా చర్చిస్తున్నాయి. చాలామంది కీలక నేతలకు జగన్మోహన్ రెడ్డి టికెట్ నిరాకరించడం అనేది బహుశా ఇంతకు ముందు ఎప్పుడు కూడా పార్టీలో ఈ స్థాయి ప్రక్షాళన ఎప్పుడు జరిగి ఉండవు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ కానివ్వండి, లేదా అంతకు ముందు ఉన్న కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, పార్టీలు ఏదైనప్పటికీ కూడా ఇంత భారీ స్థాయిలో ప్రక్షాళన అయితే ఏ పార్టీలో జరగలేదు. కేవలం ఇదంతా ప్రజా వ్యతిరేకత వల్లే జగన్మోహన్ రెడ్డి ప్రక్షాళన చేస్తున్నాడని చెప్తున్నారు. కానీ వాస్తవానికి వ్యతిరేకత అంటే ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత కాదు, జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకత. సో ఆయన మీద వ్యతిరేకత పెట్టుకుని మమ్మల్ని మారిస్తే ఏమొస్తుందని చెప్పి ఆల్రెడీ ఈ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు అందరూ కూడా చెవులు కొరుక్కునే పరిస్థితి. ఇప్పుడు చాలామంది పార్లమెంటు స్థానానికి పోటీ చేయడానికి కూడా సుముఖంగా లేరని తెలుస్తుంది. ఇస్తే అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తాం, లేదా రాజకీయాలకు దూరంగా ఉంటాం తప్ప పార్లమెంటు నుంచి అయితే మేము పోటీ చేయలేమని చెప్పి చాలామంది కూడా చెప్తున్నట్టుగా తెలుస్తుంది. మరోపక్క జనసేన, టీడీపీ కలిసికట్టుగా ముందుకు దూసిపోతుంటే జగన్మోహన్ రెడ్డి మాత్రం అంతర్గత విభేదాలతో తీవ్ర స్థాయిలో సమస్యలు అయితే ఎదుర్కొంటున్నట్టుగా తెలుస్తుంది. ఏది ఏమైనప్పటికీ రోజాకి ఈసారి దాదాపుగా టికెట్ లేదన్న విషయం కన్ఫర్మ్ అయిపోయినట్టే. ఎందుకంటే ఎప్పుడైతే ఎవరికి ఇచ్చినా నేను పనిచేస్తానని చెప్పి చెప్పిందో తనకు టికెట్ రావట్లేదన్న విషయాన్ని బహిరంగంగానే ఒప్పుకుందని చెప్పి సోషల్ మీడియాలో కూడా మాట్లాడటం జరుగుతుంది. మరి జగన్మోహన్ రెడ్డి రోజాకి టికెట్ ఇస్తాడా లేదా తీవ్ర వ్యతిరేకత నేపథ్యంలో పక్కన పెడతాడా అనేది తెలియాలంటే వేచి చూడాలి.